వచ్చాడు. ఏరా, ఎక్కడికి వెళ్ళావురా? అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? నాకు ఇంట్లో ఉండడం నచ్చట్లేదమ్మా. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మనీళ్ళు వదిలిపెట్టి మనం ఇక్కడ ఉండటం ఏంటమ్మా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆ ఇంటికి వెళ్దామని వెళ్ళాను. మన ఇంటికి వెళ్ళావా? లేదులేక అన్నయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటే దారిలోనే ఆపి తీసుకొచ్చాను. ఇంటి దగ్గర పని జరుగుతుంది కదా, ఆ దుమ్ము అది ఒంటికి మంచిది కాదని చెప్పి నేనే తీసుకొచ్చానక్క. పైగా టాబ్లెట్ వేసుకోవాలి కదా. అవునవును, సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వలా వెళ్ళిపోతే ఎలారా? అంతగా వెళ్ళాలనుకుంటే మాధవ్ని తోడుగా తీసుకెళ్ళు. ఒక్కడివే వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు ఏమైందమ్మా? మన ఇంటి వరకేగా వెళ్ళాను. రాఘవ, ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళొద్దురా. మొన్ననే నీ ఆరోగ్యం బాలేదని ఇంట్లో వాళ్ళందరం కంగారు పడ్డావు. నువ్వు కాసేపు కనపడకపోతే ఏమైందో ఏంటో అని ఎంత కంగారు పడిపోయావో తెలుసా? అంత కంగారు పడాల్సిన అవసరం ఉందక్క. అసలు మన ఇంటికి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? మీరైనా ఎలా ఉండగలుగుతున్నారు? మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదండి. అన్నయ్య చెప్పాను కదా, 2 రోజులు టైం ఇవ్వు. ఈ లోపల ఇంటి పని అయిపోతుంది. ఆ తర్వాత మరింటికి మనం వెళ్ళిపోదాం. ఏంట్రా, రేపంటావు ఎల్లుండంటావు? అంత పని ఏం జరుగుతుందిరా ఇంట్లో? పోనీ చూసొద్దామంటే ఇంటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. రై, నిజం చెప్పు, ఎందుకు నన్ను ఆ ఇంటికి వెళ్ళవడం లేదు? వెళ్ళనివ్వకపోవడం ఏంట్రా? ఇంటి పని జరుగుతుంది కాబట్టి అలాంటి చోట నువ్వు ఉండడం మంచిది కాదు. నిన్నటిదాకా హాస్పిటల్లో ఉండొచ్చావు, వెంటనే అలాంటి వాతావరణంలోకి వెళ్ళడం అంటే మళ్ళీ ఏ ఇబ్బంది వస్తుందో అని మా భయం. అంతకు మించి ఏముంటుంది చెప్పు? మన ఇంటికి పోవడానికి మనకడ్డే ఉంటుందిరా. అమ్మా సర్లే గాని అన్నయ్యని లోపలికి తీసుకెళ్లి టాబ్లెట్స్ ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పద రాఘవ, టాబ్లెట్స్ వేసుకుందువు గాని పద. రా బాబా. అదృష్టం బాగుండి ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడే వెళ్ళానక్క. ఇంకాస్తుంటే అన్నయ్య వెళ్ళిపోయేవాడు. విషయం అంతా తెలిసిపోయేది. వాడు ఆ ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉంటుందా? ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఇంటి విషయం వాడికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా అన్నయ్యకి ఆ ఇంటి మీద ధ్యాస పోవడం లేదు. రాత్రి కూడా వెళ్దాం అన్నాడు. 2 రోజులు ఆగన్నయ్య అన్నాను. తెల్లారేసరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక నుంచి అన్నయ్యను కంట కనిపెట్టుకుని ఉండటం మంచిది. లేదంటే ఏ క్షణమైనా ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది మాత్రం జరగకూడదు మాధవ. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, చెప్పండి. ఏంట లేఖ, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే మీకెందుకు? మీరెందుకు కాల్ చేశారో ముందే చెప్పండి. నీకొక మెసేజ్ వచ్చింది చూసావా? ఏ మెసేజ్? ఒక 50,000 రూపాయలు పంపించాను. పాపం, ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితిలో ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళతో పాటు నువ్వు ఇబ్బంది పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నీకోసం ఓ 50,000 పంపించాను. ఖర్చులుకుంటాయి కదా, ఉంచుకో. ఎవరు పంపించమన్నారు మిమ్మల్ని? నేను అడిగాను మిమ్మల్ని, నాకెందుకు పంపించారు?
ఊరికే ఏం పంపించలేదు. నువ్వు చేయాల్సిన పనొకటుంది, అది చెయ్యి చాలు. ఏంటది? ఏం లేదు. అక్కడ నా మనిషి అంటూ ఉన్నది నువ్వొక్కదానివే కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతోందనేది నాకు చెప్తే చాలు. ఇలా నీ అవసరాలకి నేను డబ్బు పంపిస్తూ ఉంటాను. ఏమనుకుంటున్నావు రుద్రాణి నా గురించి? నువ్విచ్చే డబ్బు కాసపడి నువ్వేం చెప్పినా చేస్తాను అనుకున్నావా? అవతల చావు బతుకుల మధ్య ఉన్నది నా భర్త. నా ఐదోతనాన్ని చెరిపేసి నా భర్తని నాకు లేకుండా చేయాలని చూసావు. నువ్విచ్చే చిల్లర డబ్బుల కోసం నేను ఎదురు చూస్తాను అనుకుంటున్నావా? ఏంటలేఖ్యా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడటం కాదు, నాకు నా భర్తకి ఎలాంటి సమస్య రాదు అనుకున్నాను కాబట్టే నువ్వు ఏం చెప్పినా ఇన్నాళ్ళు చేశాను. కానీ ఈరోజు నువ్వు నా భర్త ప్రాణాలు తీయాలని చూసావు. నా బావ కంటే నాకేది ఎక్కువ కాదు. ఆయన ప్రాణాలు తీయాలని చూసావని తెలిసాక కూడా ఇంకా నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పినట్టు చేస్తానని ఎలా అనుకున్నావు? సరే, డబ్బులు సరిపోవంటే చెప్పు, మరో 50,000 పంపిస్తాను. ఏ రుద్రాణి, ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? డబ్బు గురించి ఆశపడ్డాను నిజమే, కానీ అది మా బావ క్షేమంగా ఉన్నంతవరకే. మా బావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత కూడా నేనింకా డబ్బు కోసం ఆశపడతానని, నువ్వు చెప్పినట్టు చేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు ఇంత దుర్మార్గంగా చేశావని తెలిసిన తర్వాత కూడా ఆ భూమి మాధవ్ కాబట్టి చూస్తూ వదిలేశారు. అదే నువ్వు నా కళ్ళెదురుగా కనిపిస్తే వాళ్ళెవరితో పనిలేదు, నిన్ను నేనే చంపి జైలుకి వెళ్తాను. ఇంకా నువ్విచ్చే చిల్లర డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని అనుకుంటున్నావేమో. నాకు ఫోన్ చేసావు కాబట్టి బతికిపోయావు. పొరపాటున నేరుగా వచ్చుంటే అప్పుడు తెలిసేది నేనేంటో. మా బావని చంపాలని చూశాక కూడా భూమి, మాధవ్, మా వదిన వీళ్ళందరూ ఎవరు నిన్ను ఏమి చేయలేరేమో. కాని నా కంటపడే ప్రయత్నం మాత్రం చేయకు. పొరపాటున ఎదురుపడ్డావో నా చేతిలో నీ చావు తప్పదు. ఫోన్ పెట్టే. ఏంటే, నేను చూస్తుంది నిజమేనా? అలేఖ్యానా అలా మాట్లాడుతోంది? అసలు ఆ రుద్రాణి వాళ్ళని తీసుకొచ్చింది తనే కదా. ఇన్ని గొడవలకు కారణం తనే. ఇప్పుడు తనే వాళ్ళని తనే విధంగా మాట్లాడుతోందేంటి? ఎన్ని తప్పులు చేసినా ఏ ఆడది భర్త విషయంలో తప్పు చేయలేదు కదమ్మా. ఏదో మన మీద కోపంతో మన విషయంలో తప్పుగా ప్రవర్తించుండొచ్చు.